హలో ఎవ్రీవన్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు క్లాస్ చాలామంది రిక్వెస్ట్ చేసి అడగడం వలన నేను చేస్తున్నాను. యాక్చువల్గా ఐ డోంట్ సపోజ్ దిస్ టైప్ ఆఫ్ క్లాసెస్, బట్ ఒక స్మార్ట్ వే అనేది ప్రిపరేషన్కి చాలా అవసరం. కాబట్టి మనకి 30+ ఈజీగా తెచ్చుకోవాలి ఎంసెట్లో అంటే ఫిజిక్స్లో ఏ చాప్టర్స్ నుంచి. ఆల్రెడీ వెయిటేజ్ ఆఫ్ చాప్టర్స్ నేను ఒక వీడియో చేశాను, దాని లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈరోజు క్లాస్ ఏంటి అంటే ఆ వెయిటేజ్ చాప్టర్స్లో కూడా ఏ టాపిక్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే మనం మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. దిస్ ఈస్ అ కైండ్ ఆఫ్ షార్ట్ కట్ ప్రిపరేషన్. సో వెల్కమ్ టు మై ఛానల్ ఫిజిక్స్ క్లాస్ బై కేఆర్డి మ్యామ్. మనకందరికీ తెలుసు ఎంసెట్లో ఫిజిక్స్లో 40 బిట్స్ వస్తాయి. 20 బిట్స్ ఫస్ట్ ఇయర్ నుంచి, 20 బిట్స్ సెకండ్ ఇయర్ నుంచి అనుకోవచ్చు, లేదా ఒక 2 బిట్స్ అటు ఇటు అయినా అవ్వచ్చు. మీ టైం ఎక్కువగా వేస్ట్ చేయకుండా ఉండడం కోసమని నేను ఆల్రెడీ సెకండ్ ఇయర్కి సంబంధించిన వెయిటేజ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇంపార్టెంట్ టాపిక్స్ మీరు ఏం ప్రిపేర్ అవ్వాలి అన్నది బోర్డు మీద రాసి పెట్టాను. నేను ఒక్క సెకండ్ పక్కకు వెళ్తాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకోండి. ఆ టాపిక్స్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రిపేర్ అవ్వచ్చు. సో ప్లీజ్ ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్స్ అన్నిటిని ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో స్క్రీన్ షాట్ తీసుకుని ఈ టాపిక్స్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రిపేర్ అవ్వండి. నేను ఇక్కడ టోటల్ ఎన్ని చాప్టర్స్ రాశాను మీరు ఒకసారి గమనిస్తే, వేవ్స్, వేవ్ ఆప్టిక్స్, సెమీ కండక్టర్ డివైజెస్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, కెపాసిటెన్స్ అంటే పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, magnetism and matter, electricity, current electricity, dual nature of matter, nuclei, atoms, electric charges and fields, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, కమ్యూనికేషన్ సిస్టమ్స్. సో వీటిలో ఎన్ని క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కూడా మళ్ళీ ఒకసారి రాశాను. సో వీటిలో నేను ఏవైతే టాపిక్స్ రాశానో ఇవి మాత్రం ప్రిపేర్ అవ్వండి. నేను ఈ టాపిక్స్ని ఎలా సెలెక్ట్ చేశాను అంటే బై అబ్జర్వింగ్ అండ్ బై అనలైజింగ్ ప్రీవియస్ ఇయర్స్ టాపిక్స్. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నిటినీ అనాలిసిస్ చేస్తే కేవలం ఈ టాపిక్స్ నుంచే మనకి రిపీటెడ్లీ క్వశ్చన్స్ వచ్చాయి. కాబట్టి ఇవి ప్రిపేర్ అవ్వండి. ఇవి సెకండ్ ఇయర్ నుంచి, ఫస్ట్ ఇయర్ నుంచి కూడా చెప్తాను. అయితే నేను చెప్పే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనం చదివేది చాలా చూజీగా చదువుతున్నాం. సో చాలా చూజీగా చదువుతున్నప్పుడు ఇక్కడ నేను ఏవైతే టాపిక్స్ రాశానో ఈ టాపిక్స్లో నుంచి మీకు మినిమం 15 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. ఈ టాపిక్స్ ఇప్పుడు నేను రాసినవి 13 చాప్టర్స్ రాశాను. ఈ 13 చాప్టర్స్ అన్నిట్లోనూ కూడా 2 మార్క్ వెయిటేజ్ క్వశ్చన్స్ చాప్టర్స్, అలాగే 3 మార్క్ వెయిటేజ్ కూడా. కరెంట్ ఎలక్ట్రిసిటీ ఉందంటే 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఈ 3 మార్క్ వెయిటేజ్ చాప్టర్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మీరేం చేస్తారంటే ఈ చాప్టర్స్లో ఈ టాపిక్స్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు గ్యారంటీగా ఎలా ప్రిపేర్ అవుతారు అంటే ఇక ఆ చాప్టర్ నుంచి ఆ టాపిక్ నుంచి ఏ బిట్ వచ్చినా నేను చేయగలను అంత ప్రిపరేషన్ ఉండాల్సిందే, తప్పదు. సో ఫస్ట్ ఇయర్లోకి వచ్చేటప్పటికి హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ ఏమేమి వస్తాయి అంటే ఫస్ట్ గ్రావిటేషన్ స్టార్ట్ చేయండి, హైయెస్ట్ వెయిటేజ్ ఉంటుంది. గ్రావిటేషన్లో మనం ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, గ్రావిటేషన్లో ఎక్కువగా ఎస్కేప్ వెలాసిటీ, ఆర్బిటాల్ వెలాసిటీ, ఎనర్జీ ఆఫ్ శాటిలైట్, ఎనర్జీ మీద క్వశ్చన్స్ వస్తాయి, ఎనర్జీ ఆఫ్ శాటిలైట్. అలాగే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీకి సంబంధించి అంటే వేరియేషన్ ఆఫ్ హైట్, డెప్త్, శాటిలైట్ గురించి కూడా ప్రిపేర్ అవ్వండి. సో ఇవి మనకి గ్రావిటేషన్ నుంచి వచ్చేవి. ఎనర్జీ ఆఫ్ శాటిలైట్, నేను చెప్పేది శాటిలైట్, దాని టైం పీరియడ్ గురించి. గ్రావిటేషన్లో ఆల్మోస్ట్ మీరు ఎంతవరకు ప్రిపేర్ అయితే అంతవరకు అన్ని టాపిక్స్ ప్రిపేర్ అయిపోండి. ఆ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేను చెప్పేది ఏంటి అంటే థర్మోడైనమిక్స్. థర్మోడైనమిక్స్లో వచ్చేటప్పటికి థర్మోడైనమిక్స్లో మీ అందరికీ తెలుసు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, అలాగే హీట్ ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో హీట్ ఇంజిన్, రెఫ్రిజిరేటర్ రెండు ప్రిపేర్ అవ్వాలి. ఈటా మీద క్వశ్చన్స్, బీటా మీద క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, హీట్ ఇంజిన్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ఆల్ ప్రాసెసెస్ ఇందులోనే ఇంక్లూడ్ అవుతాయి. అండ్ గ్రాఫ్ కంపల్సరీగా చూసుకోండి, గ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్స్. ఇవన్నీ థర్మోడైనమిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో నుంచి వచ్చేటప్పటికి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో స్కేల్స్ ఆఫ్ టెంపరేచర్ చూసుకోండి. అలాగే ఆల్ఫా, బీటా, గామా మీద క్వశ్చన్స్. అలాగే కండక్షన్ మీద, రేడియేషన్ మీద. కండక్షన్ మీద Q/T = ఫార్ములా ఉంది కదా. నెక్స్ట్ రేడియేషన్లో ఎక్కువగా స్టిఫాన్స్ లా, బోల్ట్జ్మన్స్ లా అండ్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, ఇవి మాత్రం చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లోకి వచ్చేటప్పటికి మీరు లీనియర్ ఎక్స్పాన్షన్, ఆల్ఫా, బీటా, గామా ఇక్కడ రాశాను. సో ఇవే ఇక్కడికి వస్తాయి. ఎనీవే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్లో స్ట్రెస్, స్ట్రెయిన్ మీద ఎక్కువగా టైప్స్ ఆఫ్ స్ట్రెస్, టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్ రెండిటి మీద చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి
హాఫ్ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్ ఉంది కదా ఎనర్జీ మీద, అంతే. దీనిలో అప్లికేషన్స్ చూసుకుంటే సరిపోతుంది. ఇది 1 మార్క్ వెయిటేజ్ చాప్టర్. మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. 1 క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. 1 క్వశ్చన్ మీద ఈజీగా చేసేయచ్చు. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ మీద నేను ఒక 1 షార్ట్ క్లాస్ చేశాను. ప్లీజ్ ఆ 1 షార్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేయండి. దీనికి లిమిట్ లేదు. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. నెక్స్ట్ 1 మోర్ చాప్టర్ వచ్చేసి ఎన్ఎల్ఎంలో వచ్చేటప్పటికి అన్ని ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ చూసుకోండి. అలాగే F = MA మీద, అలాగే P = MV అప్లికేషన్స్, మొమెంటం మీద ఎన్ని అప్లికేషన్స్ ఉంటే అన్నీ కూడా చూసుకోండి. ఎన్ఎల్ఎం నుంచి కూడా మంచి వెయిటేజ్ ఉంటుంది. అయితే ఎన్ఎల్ఎంలో నేను ఫ్రిక్షన్ని సజెస్ట్ చేయట్లేదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రిక్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో నుంచి ఇది కొంచెం లెందీ లెసన్, హై వెయిటేజ్ ఉన్న చాప్టరే, కాకపోతే కొంచెం టఫ్ చాప్టర్. సో దీంట్లో బేసిక్గా V = R⍵, ప్యారలలోగ్రామ్, అలాగే చిన్నవి దీంట్లో సెంటర్ ఆఫ్ మాస్ మీద, సెంటర్ ఆఫ్ వెలాసిటీ మీద ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి మాత్రమే చేసుకోండి. ఇంకా ఏమైనా మీరు టౌ మీద ఫార్ములా నేర్చుకోగలిగితే టౌ = I⍵, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మీద ప్రాబ్లమ్స్ చేసుకోగలిగితే మీ ఓపిక, ఎంత బాగా చేసుకోగలిగితే అంతలాగా చేసుకోవచ్చు. సో ఇవి కాకుండా ఇంకా థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అయిపోయింది. కేటీజీలో నుంచి ఇంకా ఇది ఉన్నదే చిన్న చాప్టర్. సో కేటీజీలో మొత్తం అన్ని టాపిక్స్ కవర్ చేసేసుకోండి అమ్మా. కేటీజీ అనే దాంట్లో రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. కాకపోతే కేటీజీలో నుంచి థియరీ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి థియరీ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. VRMSకి సంబంధించి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే మోస్ట్ ప్రాబబిలిటీ ఇంకా చాలా వస్తాయి. లాంబ్డా, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మీద, CPCV మీద, ఇవన్నీ థర్మోడైనమిక్స్లో కూడా కవర్ అవుతాయి కాబట్టి కేటీజీలో రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. మొత్తం కేటీజీ అంతా ప్రిపేర్ అవ్వాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్, అలాగే మోషన్ ఇన్ ప్లేన్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్లో రెస్ట్రిక్షన్స్ లేవమ్మా. ఒక గ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మొత్తం హారిజాంటల్ డైరెక్షన్లో, వర్టికల్ డైరెక్షన్లో అన్ని ప్రాబ్లమ్స్ చేయాల్సిందే. మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్, యాక్సెలరేటెడ్, నాన్ యాక్సెలరేటెడ్ మోషన్ అన్నీ చేయాలి. మోషన్ ఇన్ అ ప్లేన్కి వచ్చేటప్పటికి ప్రొజెక్టైల్లో ఎక్కువగా ఆబ్లీక్ చూసుకోండి. ఆబ్లీక్ ప్రొజెక్టైల్ మోషన్, తర్వాత వెక్టార్స్. హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్ కూడా చూసుకోవాలి. హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్, ఆబ్లీక్ ప్రొజెక్టైల్ మోషన్, వెక్టార్స్, ఇవి మోషన్ ఇన్ ప్లేన్లో చూసుకోవాల్సినవి. ఫస్ట్ ఇయర్లో చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 చాప్టర్స్ చెప్పాను. థర్మోడైనమిక్స్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ 2 క్వశ్చన్స్, NLM 2 క్వశ్చన్స్ వస్తాయి. గ్రావిటేషన్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఈ మొత్తం చాప్టర్స్ అన్ని చేసుకున్నా కూడా మీకు 15 క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతాయి. సెకండ్ ఇయర్ నుంచి 15 క్వశ్చన్స్, ఫస్ట్ ఇయర్ నుంచి 15 క్వశ్చన్స్, ఈజీగా 30+ మార్క్స్ వచ్చేసాయి మీకు. నేను ఇంకా చాలా రఫ్ ఫిగర్ చెప్పాను. అయితే మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే చాలా సీరియస్గా, సిన్సియర్గా నేను చెప్పిన ఇప్పుడు ఏ టాపిక్స్ చెప్పానో దాంట్లో నుంచి ఏ బిట్ వచ్చినా నేను చెయ్యగలను అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. ఎస్పెషల్లీ PYQ ప్రాక్టీస్ చేయండి. ఇట్ విల్ హెల్ప్ యూ అ లాట్. థ్యాంక్ యూ ఆల్.